స్తోత్రం. ఇంత చక్కటి మందిరం కట్టబడింది. విశ్వాసులు ఏ రీతిగా దేవుని సేవకునికి అనుకూలంగా దేవుని కార్యాలు చేస్తున్నారో ఈ సాక్ష్యాలన్నీ విని ప్రభువుని స్తుతిస్తున్నాను. కొన్ని బలపరిచే మాటలు, ఈ మందిరంలో ఒక విశ్వాసి ఎలా ఉంటే దేవుని సన్నిధిని దేవుని శక్తిని అనుభవిస్తాడో కొన్ని మాటలు లేఖనాల నుండి మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు ఉన్న కొన్ని మాటలను మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచిన వారందరూ కలిసి చదవండి. కలిసి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ నాతో కలిసి చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియక ఏ దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకొనుట కంటే మొక్కుకొని కొనుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినను దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. పరమ తండ్రి, కొద్ది నిమిషాలు నీ మాటలు నీ సేవకునిగా మాట్లాడుచుండగా ఈ ఉదయకాలం నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపాని ఒప్పుకుంటున్నాను. తండ్రి, నీ సాన్నిధ్యానికి నీ సేవకుని అప్పగించుకున్నాను. అల్పుడన యోగ్యుడు, ఎన్నిక లేని వాడును పాపిని. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మాట్లాడే యోగ్యతనిచ్చాను. నేనుగా మాట్లాడితే ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు. నా స్వరం ఎవరు ఆకర్షించలేదు. పరిశుద్ధాత్ముడ మీరు మాత్రమే మాట్లాడండి. మీ నామానికి మహిమను పొందుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్వరం తెచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు చదవబడిన పాఠ్య భాగం నుండి కొన్ని విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రసంగి గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త ఎవరండి? సొలొమోను. అందరూ చెప్పండి, ఎవరు రాశారు ప్రసంగి గ్రంథం? సొలొమోను. సొలొమోను బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. ఏంటంటే అవి? సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ 3 పుస్తకాలు 3 వయసుల్లో రచించాడని బైబిల్ పండితులు చెప్పారు. పరమగీతాలు చదువుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని యవ్వన కాలంలో రచించాడని బైబిల్ పండితులు చెప్పారు, అందులో ఉన్న మాటలను బట్టి. ఇక మధ్య వయసులోకి వస్తే, వయసు అంతా దాటిపోయాక మధ్య వయసులోకి వచ్చిన తర్వాత కొన్ని సూక్తులు, సామెతలు చెప్తూ ఉంటారు కదా. అందుచేత సామెతల గ్రంథాన్ని మధ్య వయసులో రచించాడు అని చెప్తారు. ఇక 3వదిగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమంటారు? ఇది అంత వేస్ట్ అండి, అంత వ్యర్థం అండి అంటారు కదా. ఆ రీతిగా వృద్ధుడైపోయిన తర్వాత సమస్తము వ్యర్థము వ్యర్థము అని అనుకుంటూ ఈ ప్రసంగి గ్రంథాన్ని రచించాడు అని బైబిల్ పండితులు చెప్పారు. అయితే చూడండి, వృద్ధాప్యములో అంతా వ్యర్థము అనుకునే సమయంలో ప్రసంగి గ్రంథాన్ని రచించినటువంటి ఈ సొలొమోను అంతా వ్యర్థము అన్నాడు, కానీ దేవుని మందిరాన్ని మాత్రం వ్యర్థమని చెప్పలేదు. స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుని మందిరంలో ఒక విశ్వాసి ఎలా జీవించాలో అద్భుతమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చదివిన పాఠ్య భాగంలో అతడు రచించాడు. ఒక విషయం, ఇంతకీ దేవుని మందిరాన్ని వ్యర్థము అనకపోవడానికి, దేవుని మందిరంలో ఒక విశ్వాసి ఎలాగుంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడో ఈ సొలొమోను చెప్పడానికి గల కారణము ఏమిటి? ఇంతకీ సొలొమోనుకి మందిరానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అడిగితే ఖచ్చితంగా సొలొమోను దేవుని మందిరం యొక్క విశిష్టతను ఎరిగినవాడు. కారణం ఏంటంటే ఆయన కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టించాడు. దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. కాబట్టి మందిరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో, మందిరంలో దేవుడు ఏం చెయ్యగలడో ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినవాడు కనుక మందిరాన్ని మాత్రం వ్యర్థము అని చెప్పలేదు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా హల్లెలూయా. తాను కూడా ఒక మందిరాన్ని కట్టించినప్పుడు
అందులో దేవుని మందిరంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6-7 అధ్యాయాలు రాశాడు. ఒక్కసారి తీయండి. నేను కొంత మందిరాన్ని గురించిన ఇంట్రడక్షన్ ఈ మాటలో ఉండి మీతో చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలోకి వస్తే, సొలొమోను కట్టించిన మందిరంలో అసలు ఒక మందిరములో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడన్నది అతడు చేసిన ప్రార్థనలో వ్యక్తపరిచిన కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఒకసారి అధ్యాయం అలా తెరిచిపెట్టి నా వైపు చూడండి. అసలు మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఏమంటే అసలు మందిరం అనేది భూమి మీదకి ఎలా వచ్చింది? దేవుని మందిరం అనేది ఎవరు ప్రారంభించారు? దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరైనా కనుగొన్న వ్యక్తి ఉన్నారా? చూడండి, ఇప్పుడు ఏది మనం చూస్తున్నా కానీ ఫ్యాన్ కనిపెట్టినోడు ఆయన ఉన్నాడు, లైట్ని కనిపెట్టినోడు ఆయన ఉన్నాడు, లేకపోతే ట్రైన్ కనిపెట్టినోళ్ళు, విమానాలు కనిపెట్టినోళ్ళు ఉన్నారు. ఇలాగా లెక్కేసుకుంటూ వెళితే అసలు దేవుని మందిరాన్ని కనిపెట్టింది ఎవరో, అసలు దేవుని మందిరాన్ని కనిపెట్టింది ఎవరు అని ప్రశ్న వేస్తే మీకు ఒక అద్భుతమైన సమాధానం చెప్తాను. దేవుని మందిరము అనబడినది మానవుల చేత కనుగొన్న అంశము కాదు. దేవుని మందిరం ఎవరు కనుగొన్నారు, ఎవరు కోరుకున్నారంటే ఒకే ఒక మాట, దేవుని మందిరము భూమి మీద ఉండాలి అని దేవుడే కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా కోరుకున్నాడు తెలుసా? నేను వారి మధ్య నివసించున్నట్లు నాకొక పరిశుద్ధ మందిరాన్ని నిర్మించండి అన్నాడు. చూడండి, దేవునితో మనతో దేవుడు మాట్లాడడానికి అనాది కాలములో దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నాడు. అదే దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయా, గుడికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, ఇంట్లో దేవుడు ఉండడా అని అడిగేవాళ్ళు ఉన్నారా? ఇప్పటికీ ఉన్నారు కదండి. మందిరానికి వెళ్తేనే దేవుడు ఉంటాడా, ఇంట్లో దేవుడు ఉండడా? ఎందుకు ఉండడో, ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు. కానీ ఆయన నీతో మాట్లాడడానికి, నీవు ఆయనతో మాట్లాడడానికి మొదటి ఒక స్థలాన్ని కోరుకున్నాడు. అదే దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకని ఇంట్లో దేవుడు మనతో మాట్లాడడు అని అనుకుంటాం? ఏమండి, పరిశుద్ధ స్థలానికి ఇవ్వబడిన ప్రాధాన్యత మన ఇంటికి ఎందుకు లేదు అని అడిగితే ఒకటే మాట, మందిరం ఉన్నంత పవిత్రంగా మన ఇల్లు ఉండదు. ఏమండి, దేవుని మందిరంలో కాకుండా ఎక్కడ నిలబడితే అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా అని అనడానికి దేవుడు కోరుకున్నది పరిశుద్ధ స్థలం. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నివసించే స్థలాలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అందుకని పరిశుద్ధ స్థలాన్ని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న స్థలంలో ఇక ఇతరమైన కార్యక్రమాలు ఏమి జరగడానికి వీల్లేదు. ఆయనను ఆరాధించడం, ఆయన పరిశుద్ధతను కొనియాడడం, ఆయన గురించి మాట్లాడడం, ఆయనకు సంబంధించిన ఒక స్థలముగా ఇది ఏర్పాటు చేశాం కనుక దీన్ని పరిశుద్ధ స్థలం అన్నాము. ఇక్కడికి అడుగు పెట్టక మునిపే దేవుడు నీ కొరకు ఎదురు చూచే గొప్ప స్థలం ఇది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని మందిరం. అలాగని దేవుడు అనాది కాలంలో నేను వారి మధ్య నివసించడానికి మందిరాన్ని నిర్మించండి అన్నాడు. ఈ రోజు వరకు ఆగలేదు. ఆయన నివాస స్థలాలు ప్రతి చోట నిర్మించబడతానే ఉన్నాయి, ఇంకా కట్టబడతానే ఉన్నాయి. దేవుడు మీ టెక్కలి ప్రాంతాన్ని ఆశీర్వదించాడు. ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు కనుక ఇంత గొప్ప మందిరం, వేల మంది ప్రజలు వచ్చి దీవించబడడానికైనా ఒక సుందర మందిరాన్ని ఈ కాలంలో దేవుడి స్థలంలో అనుగ్రహించాడు. చప్పలు కొట్టి ఒకసారి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. కనుక అది మందిరము ఎవరో మనుషుల చేత నిర్మించబడింది కాదు, మనుషుల ఆలోచనతో పుట్టుకొచ్చింది కాదు. మందిరము దేవుడు కోరుకున్నది. అంటే మనం దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ఎవరి దగ్గరకు వస్తున్నాం? దేవుని దగ్గరకు వస్తున్నాము. స్తోత్రం కలుగునుగాక. సరే, ఇక్కడ చూడండి, తాను కూడా ఒక మందిరాన్ని కట్టించాడు. మందిరంలో ఎలాంటి దీవెనలు ఉంటాయో ఆయన కట్టించిన మందిరం ఓపెనింగ్ కార్యక్రమం ఇలా ఈరోజు ఓపెనింగ్ చేశాం కదా, అలాగే సొలొమోను కట్టించిన మందిరం యొక్క ప్రారంభోత్సవ దినమున ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎలాగో చూడండి, 13వ వచనం నుండి 6వ అధ్యాయం 13వ వచనం కొన్ని విషయాలు చెప్తాను. తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తును గల ఎత్తడి చప్పరము ముంగిట ఆవరణమందుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశము వైపు చాపి సొలొమోను ఎట్లని ప్రార్థన చేశాడు. చూడండి, ప్రారంభోత్సవానికి ముందు ఇశ్రాయేలు అందరి ముందు తను మోకరించి ఇలా ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడో తర్వాత చెప్తాను. అసలు ప్రార్థన చేయడానికి ఆయన ఉపయోగించిన పద్ధతులు ఏంటో ముందు ఒక మాట తెలుసుకుందాం. ఎలా ప్రార్థన చేశాడని ఉంది అక్కడ? మోకాళ్ళుని. చెప్పండి ఒక మాట. ఆయన పోస్ట్ ఏంటి?
చెప్పండి, సొలొమోను పోస్ట్ ఏంటి? ఒక రాజుగారు ఏం చేశాడట? మోకాళ్ళుని చేతులు పైకి ఎత్తాడట. మొదట మీరు ప్రార్థన చేయకముందు, మందిరంలోకి రాకముందు ఒక విషయాన్ని చెప్తారు, వినండి. మందిరము దేవుడు కోరుకున్న స్థలము. మందిరములో దేవుడు నివసిస్తాడు. అందుకని లోపలికి వచ్చిన వాళ్ళు మొదట ఎలాంటి ఉద్దేశంతో రావాలి తెలుసా? ఈ మోకరించడంలో సొలొమోనుకున్న ఉద్దేశం ఏంటో, ప్రభువా ఈ ప్రజలందరికీ నేను రాజుని, వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి మోకరిస్తారు. అయితే ఒక మాట, నేను నీ దగ్గరకు వచ్చి మోకరిస్తాను, ఎందుకో తెలుసా? నీవు నాకు రాజువు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మందిరంలోకి వచ్చి మోకరించావంటే ఎవరి దగ్గర మోకరించావు? రాజాది రాజు, ప్రభువులకు ప్రభు అయిన సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మోకరించావు. ఇలాగ సొలొమోను మోకరించడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఎదుటకు వచ్చినప్పటికీ నా రాజరికం ఎందుకు పనికిరాదు, నా కిరీటాలు ఎందుకు పనికిరావు, నా పదవులు నా స్థితిగతులు ఎందుకు పనికిరావు. మందిరానికి వచ్చేటప్పుడు ఒక విషయాన్ని గమనించండి. నీకే అధికారం ఉన్నా, ఏ పదవి ఉన్నా, ఏ స్థితిగతులున్నా, ఎన్ని వందల ఎకరాలున్నా, ఎంత భూస్వామివైనా, ఎంత కోటీశ్వరుడు అయినా, అవన్నీ గుమ్మం బయట వదిలిపెట్టి ఖాళీ చేతులతో మందిరంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది మందిరంలో కూడా ఇలాగే వచ్చేస్తారు, వాళ్ళకున్న అన్ని పట్టుకుని వచ్చేస్తారు కదండి. ఆయన మందిరంలోకి వచ్చాడంటే ఇక దేవుని మహిమను దొంగిలించే పరిస్థితుల్లో కనబడిపోతారు కొంతమంది. మన అధికారాలు, మన పదవులు, మనకున్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు మందిరంలో వాటితో రాకూడదు. ఖాళీగా రావాలి. ప్రభువా నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చూడాలని వచ్చాను. నీ దగ్గరకు వచ్చాను, నీతో మాట్లాడాలని వచ్చాను. నీ దగ్గరకు వచ్చాను, నీ స్వరం వినాలని వచ్చాను. నీ దగ్గరకు వచ్చాను, నీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను. నీ ఆశీర్వాదం పొందాలనుకున్నప్పుడు నేను ప్రజలకు రాజును కానీ నీకు రాజును కాదు. మోకాళ్ళ మీద పడిపోయి ఎంత అద్భుతమైన పాట నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని మందిరాల్లో చూస్తే కోపం వచ్చేస్తుంది నాకు. ఒకసారి ఒక మందిరానికి పిలిచారు, అక్కడికి వెళ్తే ఎవరో ఒక పెద్ద ఆయన కారు వేసుకుని వచ్చాడు. స్టేజ్ మీద ఉన్న పాస్టర్ గారు కిందకు పరిగెత్తుకెళ్ళి ఆయన కుర్చీ ఎత్తనాడు. ఎంత అసహ్యం అనిపించిందో నాకు. ఎవరిని కనపరుస్తున్నాడు ఆయన? మనుషులను కనపరుస్తున్నాడు. ఆ వచ్చే ఆయన కూడా అధికారం పట్టుకునే లోపలికి వస్తున్నాడు. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థనలోనే తెలిసిపోద్దాలు పోస్ట్ ఏంటో. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి అన్నాడంటే అమ్మో ఈయన పెద్ద గజిటెడ్ ఆఫీసర్ అనమాట అని లెక్కేసుకోవాలి. మనం మందిరంలోకి వచ్చిన తర్వాత నీవేమై ఉన్నావో ప్రక్కన పెట్టి గుండెలు బాదుకునే అనుభవంలోనే మందిరంలోనికి రావాలి. ఏమండి, దేవుని సన్నిధిలో సమస్తాన్ని విడిచిపెట్టి రిక్త హస్తాలతో ప్రభువా నీ దగ్గర నుండి పొందుకున్నామని వచ్చాను ఆయన అన్న అనుభవంతోనే మందిరంలోనికి రావాలి. అప్పుడే మందిరంలో అడుగు పెట్టిన వారు దీవించబడతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్, ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు ఏమని ప్రార్థన చేశాడో కొన్ని మాటలు చెప్తాను చూడండి. వెనక్కి రండి, 22వ వచనం నుండి కొన్ని మాటలు. ఇవన్నీ చదివితే టైం అయిపోద్ది. నేను చెప్పాలనుకున్న మాటలని ముఖ్యంగా మీకు చెప్తాను. అయితే వీటిలో ఉన్న కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తా మందిరంలోకి వచ్చేవాడు ఎలాంటి దీవెనలు పొందుకుంటాడో కొన్ని విషయాలు చెప్పాడు. 22వ వచనంలో అన్నాడు, ఎవడైనాను ఒకని చేత అన్యాయము చేయబడి వాడు నీ మందిరంలోకి వచ్చి ప్రభువా పలానా వాడు నన్ను అన్యాయం చేశాడని ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే అన్యాయము చేయబడిన వానికి న్యాయమును, అన్యాయము చేసిన వానికి తీర్పును నీవు విధించుదువుగాక అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట సరిగ్గా అర్థం చేసుకొని తలల పైకి ఎత్తండి. సొలొమోను అక్కడికి వచ్చి మోకరించి ఏమన్నాడంటే, ప్రభువా ఎవడైనా అన్యాయం చేయబడి నీ దగ్గరకు వచ్చి మోకరిస్తే నువ్వేం చేస్తావు? వాడికి న్యాయం చేస్తావు. చెప్పండి, ఏం చేస్తావు? ఎక్కడికి వచ్చి మోకరిస్తే? మందిరంలోకి వచ్చి ప్రార్థిస్తే. అంటే మందిరాన్ని దేంతో పోల్చాడు తెలుసా? ఒక న్యాయస్థానముతో పోల్చాడు. చెప్పండి, మందిరం ఏంటి? ఒక న్యాయస్థానం. మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరైనా మనం ఆరాధిస్తున్న యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఎవరైనా అన్యాయం చేశారా? ఇప్పటికే నువ్వు ఎవరి చేత మోసగించబడ్డావా? ఇప్పటికే నీ హృదయం కలవరం చేత, వేదన చేత, దుఃఖం చేత నలిగిపోతుందా? నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, మనుషుల దగ్గరికి, పంచాయతీలు, పోలీస్ స్టేషన్లకి, కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయావా? నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు ఒక న్యాయస్థానాన్ని ఇక్కడ నిర్మించాడు. అదే దేవుని మందిరం. ఇక్కడికి రా. ఎంతసేపు ఎక్కడెక్కడ తిరిగావు అనవసరం. ఈ రోజు నుండి ఇక్కడికి రా. ఇదిగో న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయనకి లంచాలతో పని లేదు, ఆయనకి రికమెండేషన్తో పని లేదు. ఆయన ఎదుట నీ హృదయాన్ని క్రొమ్మరిస్తే నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన న్యాయమును తీర్చే దేవుడై ఉన్నాడు. మందిరములో దేవుడు చేసే అద్భుతాల్లో మొదటిది అందరికీ న్యాయము చేసే దేవుడైన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
కనుక ఈ రోజు నుండి మందిరాన్ని ఊరికినే పాటలు పాడేసి వెళ్ళిపోయే స్థలంగా వాడుకోకండి. ఇక్కడికి వస్తే నాకేం జరుగుతుంది? చెప్పండి గట్టిగా. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? మందిరం ఏంటి? ఒక న్యాయస్థానం. చెప్పండి, మందిరం ఏంటి? ఒక న్యాయస్థానం. రెండవది, కిందకు వస్తా అన్నాడు, ఇదిగో నీ జనులైన ఇశ్రాయేలులు పాపము చేసిన వారై నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి పాపమును క్షమించి అన్నాడు. రెండో మాట తలల పైకి ఎత్తండి. ఇది పాపములు క్షమించబడు స్థలం. చెప్పండి, ఏంటిది? ఎక్కడైనా ప్రపంచంలో ఇచ్చట పాపములు క్షమించబడును అన్న బోర్డు చదివారా మీరు ఎక్కడైనా? ఎక్కడ ఉండవు. కారణం ఏంటి? పాపములు క్షమించబడడానికి ఒక అర్హత ఉండాలి. పాపములు క్షమించేవాడు ఎవరై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. కనుక భూమి మీద పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే అది మనం ఆరాధిస్తున్న యేసు తప్ప ఎవరు పరిశుద్ధులు లేరు. చప్పలు కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెప్పండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు కోరుకున్న మందిరం ఇది. ఇక్కడ ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. అందుకని ఎవరైనా పాపం చేసిన వారే లోపలికి వచ్చి, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటున్నానయ్యా, నీ సన్నిధి నా పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా అని ప్రార్థన చేస్తే ఈ మందిరములో దేవుడు వారి పాపములను క్షమించి వారిని పవిత్రులుగా చేస్తాడు. ఇది పాపములు క్షమించబడు గొప్ప స్థలం. స్తోత్రం కలుగును గాక. ఇంకా కిందకు వచ్చేద్దాం. కిందకు వస్తే అన్నాడు, వారి ప్రార్థన ఆలకించి ఒకవేళ దేశంలో వర్షాలు రావడం లేదేమో, వారి పాపములను బట్టి ప్రకృతి ఇదిగో నీ మాటకు మరి ప్రజల మాటకు లోబడక వర్షాకాలంలో వర్షాలు రావడం లేదేమో, అయితే నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థించినప్పుడు నీవు వర్షమును దయచేయుదువుగాక అన్నాడు. అంటే ఇది ఒక వాతావరణ శాఖ లాంటిది. చెప్పండి, ఎలాంటిది? వాతావరణ శాఖకు ఫోన్ చేసి, అయ్యా వర్షాలు ఎప్పుడు వస్తాయని అడిగితే రాగల 24 గంటల్లో భారీ తుఫాన్ అంటాడు. వార్తలు ఎప్పుడైనా జరిగాయి? ఎప్పుడైనా 24 గంటలు కాదు, 24 రోజులు చూసినా మీకు వర్షం రాదు. మీకు వర్షం కావాలా? పంటలు ఎండిపోతున్నాయా? పొలాలు ఎండిపోతున్నాయా? చేపల చెరువులు ఎండిపోతున్నాయా? నీళ్లు లేక కరెంటు కోత ఎక్కువైపోయి బిజినెస్లు పాడైపోతున్నాయా? దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. దేవుని మందిరము ఒక వాతావరణ శాఖ లాంటిది. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు తాము తగ్గించుకుని చెడు మార్గం విడిచి ప్రభు సన్నిధికి వచ్చి ఆయన వెతికినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే దేవుడట ఆకాశపు తూములను నింపుతాడట, పట్టజాలను వర్షాన్ని పంపించి సమృద్ధినిస్తాడట. స్తోత్రం కలుగును గాక. ఇంకా కిందకు వస్తే కరువు కానీ, తెగులు కానీ, రోగము కానీ, బాధ కానీ అన్నాడు. కరువుల్లో ఉన్నావా? ఆర్థిక సమస్యలో ఉన్నావా? ఇగో ప్రపంచ బ్యాంకుకు మించిన అద్భుతమైన బ్యాంక్, నీకు ధన నిధులు ఇవ్వగలిగిన ఏకైక స్థలం దేవుని మందిరము. స్తోత్రం కలుగును గాక. నీ కరువులు ఎక్కడి నుండి తీర్చబడతాయి. ఒకవేళ తెగుళ్ళతో బాధపడుతున్నారా? అది ఏ తెగులైనా సరే ఇక్కడ మోకరించి ప్రార్థిస్తే ఆయన మందిరములో చేసిన ప్రార్థన ఆలకించి ఆయన తెగుళ్లను బాగు చేయగలిగిన దేవుడని స్పష్టంగా ఈ మాటల్లో పేర్కొన్నాడు. ఇంకా కిందకు వస్తే తెగులు కానీ, రోగము కానీ అన్నాడు. ఏ రోగంతో బాధపడుతున్నావో, ఏ అన్ని హాస్పిటల్కి తిరిగావో, ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగావో, ఎవరు బాగు చేయలేకపోయారా? అయినప్పటికీ ఈరోజు ప్రభు నీకు అభయం ఇస్తున్నాడు. మందిరము మంచి హాస్పిటల్, మామూలు హాస్పిటల్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు మించిన గొప్ప ఆసుపత్రి, అన్ని వైద్యులకు మించిన పరమ వైద్యుడి స్థలంలో మనం కొనుక్కున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడి నుండి నువ్వు ప్రార్థన చేస్తే అది ఏ రోగమైనా పోవలసిందే. అద్భుతాలు చేయడానికి ప్రభు ఈ రోజుకి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏ బాధ కానీ అన్నాడు. ఆ మాటలు బాధ, కొన్ని బాధలు ఎవరితోనూ చెప్పుకోలేము. చెప్పుకుంటే మరింత ఎక్కువైపోతాయి. చెప్పుకుంటే వెళ్ళే పబ్లిసిటీ చేసేస్తారు. చెప్పులు ఎవరు చెప్తాళ్ళు. అందుకని చెప్పుకోలేని బాధలతో నలిగిపోతున్న వారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఈ రోజున మందిరం ఊరికనే మీరు డబ్బులు ఇస్తే సరదాగా కట్టింది కాదు, దేవుని ప్రణాళిక చేత కట్టబడిన మందిరం ఇది. నీ బాధలు పోవడానికి, నీ కరువులు పోవడానికి, నీ ఇబ్బందులు పోవడానికి, నీ కన్నీరు తొడవబడడానికి ఆయన ఒక సంకల్పముతో ఏర్పాటు చేసిన మందిరం కనుక ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు అది ఏ బాధ అయినా సరే పటాపంచలైపోవలసిందే. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే 34వ వచనంలో సంరక్షణ అన్న మాట ఉపయోగించాడు. ఒక పోలీస్ స్టేషన్ లాంటిది అన్నమాట దేవుని మందిరం. ఇక్కడికి వచ్చే వరకు ఆయన దూతల సంరక్షణగా ఆయన కాపుదలుగా ఉంచుతాడు. ఇంకా కిందకు వస్తే శత్రువులపై విజయము దయచేదువుగాక అన్నాడు మందిరంలో ప్రార్థించినప్పుడు. ఒకవేళ ఎవరైనా నీకు శత్రువులుండి నీకు కష్టం చేత, కన్నీరు చేత వారు నేను బాధ పెడితే ఇబ్బంది పెడుతున్నారా? శత్రువుల జోలికి నువ్వు వెళ్ళక్కర్లేదు.
నీ చేతికి మట్టి అంటాల్సిన అవసరం లేదు. నీ కొరకు సిద్ధపరచబడిన దేవుని మందిరంకి వచ్చి ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో ప్రభువా ఒక్కసారి వారు దర్శించునైనా వారిని క్షమించండి ప్రభువా, ఇదిగో ప్రేమించే మనసు దయచే ప్రభువా అని శత్రువుల విషయమే ప్రార్థించినప్పుడు నీ శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అన్న వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటి మంచి కార్యాలు జరుగుతాయి. ఇక కిందకు వస్తే 40-41 వచనాల్లో విన్నపములు ఆలకించబడు స్థలం. అది ఏ విన్నపమైనా సరే, ఏ మాట అయినా సరే, నీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే ఆలకించబడు ఏకైక గొప్ప స్థలము దేవుని మందిరం. ఇక ఆఖరి మాట అన్నాడు, నీ భక్తులు నీ మేలులను బట్టి సంతోషించుదురుగాక. సంతోషమిచ్చే స్థలం. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదే స్థలం ఇది, గట్టిగా చెప్పండి. కుటుంబాలకు సంతోషం. చెప్పండి, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు. ఈ రోజున సంతోషం కోసం ఏదేదో చేస్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏదేదో పరిస్థితి చూస్తున్నారు, అనుకున్నంత సంతోషాన్ని సంపాదించలేక కలవరపడిపోతున్నారు. ఈ రోజున దేవుని సేవకునిగా చెప్తున్నారు, కలవరాలతో ఉండిన నీ జీవితానికి నిజమైన సంతోషం ఇవ్వగలిగిన స్థలము ఏదైనా ఉంది అనంటే అది దేవుని మందిరం ఒక్కటే. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఏమనొచ్చు అంటే ఇది ఒక చిన్న పరలోకం. ఏమనొచ్చు చెప్పండి, దీన్ని చిన్న పరలోకం అండి. ఇది ఒక పరలోకం. ఇది పరలోక సంతోషాన్ని భూమి మీద అనుభవించాలనుకుంటే మందిరంలోనికి రావడమే. అందుచేత నిజమైన సంతోషాన్ని, చాలామందికి క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ సంతోషాలు లేవు, కుటుంబాల్లో ఆనందం లేదు. భార్యాభర్తలు చెరుకో గుమ్మంలో నుండి చర్చిలోకి వచ్చేసి చేతులు పైకెత్తి స్తోత్రం హల్లెలూయా అంటున్నారు కానీ ఇంట్లో నెమ్మది లేదు. చాలామందికి కలవరాలు, దెబ్బలాటలు, గందరగోళాలు. పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా బాబా అనుకుంటే ఏడుస్తున్న దంపతులు చాలామంది ఉన్నారు ఈ రోజుకి. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు కానీ మందిరాన్ని ఉపయోగించుకోవాల్సిన రీతిగా ఉపయోగించుకోవడం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున యవనస్తులు పెళ్ళిళ్ళంటే ముందుకు రావట్లేదు. అప్పుడే వద్దులే, తర్వాత చేసుకుంటాంలే అంటున్నారు. ఎందుకని? ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు చూసి వీళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కూడా ఇప్పుడు పెళ్లి చేస్తామని సంతోషంగా చెప్పట్లా. పెద్దోళ్ళు కూడా ఎలా చెప్తున్నారు తెలుసా? లాభం లేదురా, వీడికి పెళ్లి చేసేయాలి అంటున్నారు. అంటే వీడికి పెళ్లి చేసేయాలంటే దాని అర్థం ఏంటి? వీడి జీవితం ఎక్కడితో క్లోజ్ అనమాట. అలాంటిదండి పెళ్ళంటే. పెళ్ళంటే సంతోషం, కానీ సంతోషం ఉందా? ఈ రోజున సోషల్ మీడియా తెరిస్తే పెళ్ళిళ్ళ మీద వచ్చినన్ని జోకులకి దేని మీద రావట్లేదు. ఒక ఆయన భార్య వచ్చి అంటుందంటే భర్త గారితో, ఏమండి పాపం మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు యాక్సిడెంట్లో చచ్చిపోయాడటండి ఆయన విచారమైన వార్త చెప్తుండే. ఆయన అంటున్నాడంటే అంతేలేవే, చేసిన పాపం ఎక్కడికి పోద్ది అన్నాడట ఆయన. అంటే ఏం పాపం చేశాడు? పెళ్లి చేసి పాపం చేశాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఇలాగే పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటాను. పెళ్లి జరుగుతుంటే తాతగారిని మనవడు అడిగాడు, తాతయ్య పెళ్లి కూతురికి తెల్ల చీరేసి తెల్లగా తయారు చేసి తీసుకొస్తారు, తెల్ల వేలు వేస్తారు. ఎందుకనంటే పెళ్లి కూతురు అంటే పావురం లాంటిదిరా, పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతి వచ్చినట్టే అన్నాడట. మరి అలాంటప్పుడు పెళ్లి కొడుకు నల్లసూట ఎందుకు వేస్తారు తాతయ్య అని అడిగాడట. వెంటనే చెప్పాడంట, పెళ్లి కూతురు వస్తే ఊరంతా శాంతే కానీ పెళ్లి కొడుకు ఒక్కడికి అశాంతి అని చెప్పాడట. ఇదివరకు పెళ్లి కొడుకులను గుర్రాల మీద తీసుకొచ్చేవారంట. తాతయ్య పెళ్లి కొడుకుని గుర్రం మీద ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇక పారిపోవడానికి ఇదే ఆఖరి అవకాశం అని చెప్పాడట. మన పాస్టర్ గారు కూడా ఎవరో కుదురుగా ఉండగా బైబిల్ ఉండి ఒక జోక్ రాసేసారు. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలుగు చేశాడంటే ఆదాము ఆయనకు నిద్ర అంటూ ఉంటే ఇది ఆఖరి నిద్ర, తర్వాత నిద్ర ఉండదు, బాగా నిద్రపోని గాఢ నిద్ర కలుగు చేశాడట. అంటే పెళ్ళిళ్ళ వ్యవస్థలు ఎలాగున్నాయి చూడండి. ఈ కుటుంబ వ్యవస్థ ఎలా నెమ్మది ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా? ఏమీ లేవు. అది ఈరోజు చెప్తున్నాను, ఊరికినే బ్రతుకుతున్నామన్న పేరుకి సంతోషం లేకుండా బ్రతకడం వల్ల ఉపయోగమేమీ లేదు. నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ సంతోషమునిచ్చు ఏకైక స్థలము దేవుని మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే భక్తుడు దావీదు సీక్రెట్ కనుక్కుని అన్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం. అక్కడున్న సంతోషం ఇంకెక్కడ ఉండదని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్. ఆఖరి మాటకు వస్తున్నాయి. ఇలా ప్రార్థన చేసి ప్రార్థన ముగించినప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశమును దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించి వేసెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక. ఒక అనుభవం చెప్తాను, తలల పైకి ఎత్తాడు చూడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇలా ప్రార్థన ముగించగానే అగ్ని ఆకాశం దిగి వచ్చిందట. ఒక తేజస్సుతో మందిరం అంతా నిండిపోయిందట. ఆ తేజస్సుకు యాజకులు సహితం అక్కడ నిలబడలేకపోయారట. ఒక ప్రశ్న అడుగుతున్నాను వినండి. మీరు ఎంతకాలం నుండి క్రైస్తవులుగా ఉన్నారు? 20, 30, 40, 50, 10, 5 ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పగలిగిన క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న,
అలనాడు సొలొమోను మందిరములో యాజకులు నిలబడలేని తేజస్సును మందిరంలో చూచారు కదా, మరి మీ మందిరంలో ఎప్పుడైనా అలాంటి అనుభవాన్ని మీరు చూచారా? ఎప్పుడైనా అనుభవించారు? అయ్యా మా మందిరానికి వెళితే చాలండి, ఆ మంట చేత నింపబడి ఆ అనుభవాన్ని మేము ఇంకా చెప్పలేకపోతున్నామండి, అక్కడ నిలబడలేని తట్టుకోలేని అగ్ని చేత నింపబడుతున్నామండి. ఇదిగో సొలొమోను కాలంలో ఏ మాటలైతే మందిరంలో స్వస్థత ఉందని, విడుదల ఉందని, న్యాయం జరుగుతుందని, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని చెప్పాడో అద్భుతాలన్నీ మా మందిరంలో చూస్తున్నామండి అని ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు ఈ రోజున? ఉన్నారా? చాలామంది చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? అది సొలొమోను కాలం కాబట్టి జరిగిందండి, ఇప్పుడు ఎక్కడ జరుగుతుందండి అనా? అంటే సొలొమోను దేవుడు వేరో మన దేవుడు వేరేనా? చెప్పండి. సొలొమోను కాలంలో ఉన్న దేవుడే మనందరి దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆయన మార్పు లేని దేవుడు. చెప్పండి ఆయన. మరి అలాంటప్పుడు సొలొమోను కాలంలో చూచిన తేజస్సు ఈ కాలపు మందిరాల్లో కూడా చూడాలి కదా, అనుభవించాలి కదా. ఆ మందిరంలో జరిగిన అద్భుతాలు ఈరోజు మన మందిరంలో కూడా అనుభవించాలి కదా. మరి ఎందుకు అనుభవించలేకపోతున్నా? ఎందుకు చూడలేకపోతున్నా? ఈ రోజున ఆ ఒక్క మాట సందేశంగా చెప్పి నేను ముగిస్తాను. చక్కటి మందిరాన్ని దేవుడి ప్రాంతానికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎంత సుందరమైన మందిరాన్ని దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇది పేరుకే సుందరమైన మందిరంగా ఉండి ఇందులో అద్భుతాలు చూడకపోతే, దేవుని తేజస్సును చూడకపోతే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకని ఈరోజు ప్రతిష్ఠించబడిన ఈ మందిరములో ప్రజలు అలనాడు సొలొమోను కాలంలో చూచిన తేజస్సును చూచుదురుగాక. అలనాడు ప్రజలు అనుభవించిన అద్భుతాలు ఈ కాలపు మందిరములో అనుభవించుదురుగాక. ఈ స్థలములో అడుగుపెట్టిన వారు దైవ శక్తిని చూచుదురుగాక, దేవుని కార్యములను అనుభవించుదురుగాక. అది జరగాలంటే ఏం చేయాలి? ప్రార్థన కాదు ఏనండి, ఇప్పుడు చెప్తాను మీకు. అది జరగాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఆ తేజస్సును చూడాలంటే మనం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఆమేన్ అంటే అయిపోతాయా? కొన్నిసార్లు ఇది ఒకటి నేర్పించేశారు భక్తులు, ఇది జరుగునుగాక అనగానే ఆమేన్ అనేయటం, ఇంకేంటి అయిపోయింది అనుకుని వెళ్ళిపోవడం. ఆమేన్ అనేది అయిపోదు. ఆమేన్కి చెప్పిన మాటకి మధ్యలో కొన్ని విషయాలు ఉంటాయి కదా, అవి మనం నెరవేర్చి చూపించాలి దేవుని సందులో. స్తోత్రం కలుగునుగాక. మనం చెయ్యాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనం ఆమేన్ అన్నది దేవుడు కూడా అవునుగాక అని పలకాలి అని అంటే ఆమేన్ ముందు మనం చేయాల్సిన పనులు మనం చెయ్యాలి, అప్పుడు కలుగుగాక అని ప్రభువు చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏం చెయ్యాలి? ఇప్పుడు అదే సొలొమోను తేజస్సును చూచిన సొలొమోనే దేవుని మందిరంలోకి విశ్వాసం ఉండాల్సిన పద్ధతి ఏంటో ప్రసంగి గ్రంథంలో రాశాడు. ఇందాక మనం చదువుదాం, అక్కడికి వచ్చేద్దాం. అందులో నుండి 5 మాటలు, 5 విషయాలు. ఈ రోజున నీ మందిరంలో దేవుని తేజస్సు చూడాలంటే, నీ మందిరంలో న్యాయం జరగాలంటే, నీ మందిరంలో లోట్లు తీర్చబడాలంటే, నీ మందిరంలో కరువులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీ మందిరంలో వచ్చిన ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే, విన్నపములు ఆలకించబడాలంటే, శత్రువులపై విజయం పొందాలంటే, సంరక్షణను అనుభవించాలంటే చేయాల్సిన 5 పనులు ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మన కొరకు రాసి ఉంచాడు. ఏంట 5 మాటలు? త్వరగా జ్ఞాపకం చేసుకుని ముగిద్దాం. మొదటి మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు. చెప్పండి మాట. నీవు అందరూ చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ మందిరం? దేవుని మందిరం అంటే ఎక్కడుంది? ఇప్పుడు మనం కూర్చున్నది ఏంటి? అది. మీరందరూ ప్రతి ఆదివారం వస్తారు కదా, ఉపవాస ప్రార్థనకు వస్తారు కదా, ఆయా కార్యక్రమాల్లో పాలు పొందుతారు కదా. మీరు వచ్చినప్పుడు ప్రతిసారి, మీరు మందిరంలో అడుగుపెట్టే ప్రతిసారి మీరు చెయ్యాల్సిన 5 పనులు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని పనులు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు అన్నది సైడ్ హెడ్డింగ్గా పెట్టుకోండి. అక్కడ నుండి మొదటి మాట చెప్తాను. మొదటి మాట, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన. మొదటి మాట చెప్పండి. మందిరానికి పోవునప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఏం జాగ్రత్తగా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఏం జాగ్రత్తగా ఉండాలి? ప్రవర్తన అండి. ఎందుకని జాగ్రత్తగా ఉండాలి? మనం ఆరాధిస్తున్నది ఒక మనిషిని కాదు, మనం పూజిస్తున్నది ఒక మానవుని కాదు. నోటి మాటతో సమస్తమును కలుగుగాకని సృష్టించిన దేవాది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా పడితే అలాగుంటే కుదరదు. దేవుని తేజస్సును చూడలేవు,
అందుకని మందిరంలోనికి వచ్చినప్పుడు మొదటిగా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు ఒక మాట రాయించాడు, చూడక్కర్లేదు. ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చుటకు ఏ దేవుడనని యెహోవానగు నేను హృదయమును ఎరిగిన వాడును, అంతరింద్రియములను పరిశోధి. ఒకని ప్రవర్తనను బట్టే ప్రతిఫలం ఇస్తాడట. మరి నీ ప్రవర్తన ఎలాగుంది? మందిరానికి వచ్చే విషయంలో తలల పైకి ఎత్తండి, అమ్మోయ్ కళ్ళు తెరవండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని తేజస్సు చూస్తావా అని అడిగితే చేయి పైకి ఎత్తావు కదా. దేవుని కార్యాలు చూస్తావని చూస్తానన్నావు కదా. మరి దేవుని కార్యాలు చూడాలి అని ఆశపడి నీ ప్రవర్తన మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ఒక్క విషయం చెప్తాను, ప్రవర్తన అంటే 100 విషయాలు ఉంటాయి, అన్నీ అక్కర్లేదు. కానీ మొదటి విషయాన్ని చెప్తాను, అందులోనే మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోండి. ప్రవర్తన అంటే ఇప్పుడు చూడండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇస్తారు, ప్రవర్తన సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళ ప్రవర్తన మంచిగా ఉండాలని కోరుకుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు కూడా తన మందిరానికి వచ్చే వారి విషయంలో ప్రవర్తన కోరే దేవుడు ఆయన. మన ప్రవర్తన మంచిగా ఉండాలని కోరుకునే దేవుడు. స్తోత్రం కలుగును గాక.